ఏంట్రా ఈ తిప్పలు? శ్రావణి కనపడకపోవడం ఏమిటి? అయ్యో శ్రీనివాస, నా మనవరాలికి ఏం కాకుండా కాపాడు తండ్రి. పదవే, మనం కూడా వెళ్ళి వెతుకుదాం. పని అయిపోయింది. ఒరే మామా, ఏమైందిరా? నిన్న వేసుకున్న డ్రెస్ లోనే ఉన్నావు, ఇంకా రెడీ అవ్వలేదేంట్రా? నేనెందుకు రెడీ అవ్వాలరా మావా? ఏంట్రా పొద్దున్న ఇలా వాగుతున్నావు? పెళ్లి కొడుకువి నువ్వేరా బాబు. నువ్వు రెడీ కాకపోతే ఇంకెవరు రెడీ అవుతారా? ఆగిపోయే పెళ్లికి అక్షంతలు అవసరమా? ఏమైందిరా నీకు? రాత్రి ఏమైనా పీడకలు ఏమైనా వచ్చిందా ఏంటి? నిద్రపోతేనే కదరా కలలు రావడానికి. ఈ పెళ్లి జరగదురా. అరే అది కాదురా. అదే స్వామి, అదే. నేను ఆ రేంజ్లో అక్షయ్ మనసు బాధ పెట్టాను. అక్షయ్ చచ్చినా నన్ను పెళ్లి చేసుకోదు మావా. నాకలాగా ఏమనిపించలేదే. నాకు అలాగే అనిపించింది. కావాలంటే వెళ్ళి చూడు. నేనిప్పుడు బయట నుంచి వస్తున్నాను కదరా, అంతా నార్మల్ గానే ఉంది. నేను చూడమంది అక్షయ్ రూమ్ వైపు. తుఫాను అక్కడే కేంద్రీకృతమై ఉంది. కాసేపట్లో తీరం దాటి మన రూమ్ డోర్స్ ని బద్దలు కొడుతుంది, చూడు. చూసావా? తుఫాను తీరం దాటి మన డోర్ దగ్గరకు వచ్చేసింది. రాజా, అదిగో మా నాన్న వాయిస్ లో కంగారు చూస్తుంటే ఖచ్చితంగా అక్షయ ఈ పెళ్లి వద్దనే చెప్పేసి ఉంటుంది. ఒరే నువ్వు కాసేపు ఆగరా బాబు. రాజా, 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 రే, అమ్మాయి కనపట్లేదురా. నేను ముందే అనుకున్నాను. అక్షయ్ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందన్నమాట. అయ్యో, అక్షయ్ కాదు రాజా. ఇంకెవరు? ఓ, వాళ్ళ నాన్న ఈ పెళ్లి ఆపేశాడా? ఏం సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంట్రా?